సెలబ్రిటీలు కనిపిస్తే ఉత్సాహం ప్రదర్శించడం వరకు ఓకే, అలానే కలిసి సెల్ఫీలు తీసుకోవడం వరకు కూడా నో అబ్జెక్షన్. కానీ తెరపై కనిపించే సుందరి కళ్ళ ముందరికి వస్తే మీద పడిపోవడం ఏంటి? ఇలాంటి కక్కుర్తి కమండగాళ్లకి నీచ్ కమీనే కుత్తేగాళ్లకు బ్రేకులు పడాల్సిందే, బెండు తీయాల్సిందే. లేదంటే ఇవాళ నిధి అగర్వాల్కు ఎదురైన అనుభవమే రేపు ఇంకొకరికి ఎదురు కావడం గ్యారంటీ. మరి ఇలాంటి అతిగాళ్లను కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? సెలబ్రిటీలకు సేఫ్టీ ఎలా? ప్రమోషనల్ ఈవెంట్స్, సినిమా ఫంక్షన్స్ ఎక్కడైనా తీరు ఒకటేనా? రాజాసాబ్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా జరిగిన ఓ ఈవెంట్ లో నటి నిధి అగర్వాల్ కు చేదు అనుభవం ఎదురైంది. అభిమానులు ఆమెను చుట్టుముట్టి శరీరాన్ని అభ్యంతరకర రీతిలో తాకడంతో తీవ్ర ఇబ్బందికి గురైంది. ఈ సంఘటనపై నెటిజన్లు, గాయని చిన్మయి శ్రీపాద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్వాహకుల వైఫల్యాన్ని ఎత్తి చూపుతూ అభిమానం పేరుతో సెలబ్రిటీలపై ఇలా పడడం కరెక్ట్ కాదని మండిపడ్డారు. ఈ ఈవెంట్ అనే కాదు, సినిమా ప్రమోషన్ కావచ్చు, ఏదైనా షాపింగ్ మాల్ ఓపెనింగ్స్ అయినా, జ్యువెలరీ షాపులు, ఇంకా ఇతరత్రా ఫంక్షన్లు, కార్యక్రమాలు ఎక్కడ జరిగినా సినిమా నటులకు భద్రత విషయంలో ఇబ్బందులు తలెత్తుతూనే ఉన్నాయి. ఈ దిశగా బౌన్సర్లను తమ రక్షణ కోసం తెచ్చుకుంటున్న ఫ్యాన్స్ మితిమీరిన వైఖరితో తిప్పలు తప్పడం లేదు. అసలు నిజంగా ఇలాంటోళ్లను అభిమానులు అనడం కూడా కరెక్ట్ కాదు. ఛాన్స్ దొరికింది కదా అని సెలబ్రిటీలు తమ దగ్గరలో కనిపించగానే మీద పడి సెల్ఫీలు దిగడం, అవతలి వారి ఇబ్బందులను గమనించకుండా ప్రవర్తించడం సరైంది కాదు. హైదరాబాద్ కూకట్పల్లి హౌసింగ్ బోర్డులోని లులు మాల్లో ఈ ఈవెంట్ జరగగా హీరోయిన్లు నిధి అగర్వాల్, రిద్ధి కుమార్లతో పాటుగా దర్శకుడు మారుతి, నిర్మాత టీజీ విశ్వప్రసాద్, ఎస్కేఎన్ హాజరయ్యారు. దీనికి పెద్ద సంఖ్యలో జనం గుమ్మికూడారు. అత్యుత్సాహం ప్రదర్శిస్తూ చిత్ర బృందాన్ని ఇబ్బంది పెట్టారు. హీరోయిన్లు కూర్చున్న సోఫాల మీదకు దూసుకొచ్చారు. ఒకానొక టైంలో ఎస్కేఎన్ వాళ్లను వారించినా వినిపించుకోలేదు. అంటే ఇక్కడ నిర్వాహకులపైనే తప్పుని పూర్తిగా నెట్టివేయడం కూడా కరెక్ట్ కాదు అనాలి. ఎందుకంటే తమ ఈవెంట్ల కోసం ఫ్యాన్స్ ను పిలుస్తారే తప్ప ఇలా అతి చేస్తూ మీద పడిపోతారని ఊహించరు. కానీ ఓ కార్యక్రమం నిర్వహిస్తున్నామంటే అందులోని లోటుపాటులు, తలెత్తే ఇబ్బందుల గురించి ఖచ్చితంగా ఊహించాలి, అంచనా వెయ్యాలి, దానికి తగినట్లుగా ప్లాన్ చేయాలి. లేకపోతే ఏం జరుగుతుంది అనే దానికి పెద్ద ఉదాహరణ సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటి. అలాంటి ఇన్సిడెంట్లు జరగాలని ఎవ్వరూ కోరుకోరు. కానీ జరగకుండా ఉండాలంటే ఈ అతిగాళ్లను కంట్రోల్ చేసే మెకానిజం కూడా ఏర్పాటు చేసుకోవాలి.